మన వింటేజ్ కలెక్షన్స్, కాదంబరి కలెక్షన్స్, పూర్ణిమ ప్రింట్స్ లో ఎంత కొంటే అంత ఉచితం. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వైషు. ఐఫోన్ కోసం ఒక 16 ఏళ్ళు లేని ఒక అమ్మాయి, 16 ఏళ్ళు కూడా కాదు 14 ఏళ్ళు కూడా లేని ఒక అమ్మాయి రోడ్ ఎక్కి నాకు ఇల్లు అవసరం లేదు, తిండి అవసరం లేదు, ఇంకేమీ అవసరం లేదు, నాకు ఐఫోన్ కావాలి, ఫోన్ కొనివ్వండి అని చెప్పి రోడ్డు మీద కూర్చొని ఏడుస్తూ రచ్చ చేస్తూ అరుస్తూ కూర్చుందనమాట. మరి పిల్లలు ఇంత దారుణంగా కనీసం అవగాహన లేకుండా నాకు అసలు ఫోన్తో అవసరం ఏముంది అనే ఆలోచన కూడా లేకుండా ఫోనే కావాలని చెప్పి రోడ్డెక్కి గొడవ చేసేంత మెంటల్గా ఎలా ప్రిపేర్ అవుతున్నారు అంటే ఆ మైండ్ని వాళ్ళు ఎలా ప్రిపేర్ చేసుకుంటున్నారు, వాళ్ళ తల్లిదండ్రులు ఆ పిల్లల్ని ఎలా తయారు చేస్తున్నారు, ఈ విషయం గురించి మాట్లాడడానికి థింక్ అగైన్ ప్రోగ్రాంలో ఈరోజు నాతో పాటు సైకాలజిస్ట్ నళిని గారు ఉన్నారు. మేడంతో మాట్లాడదాం. హలో మ్యామ్. హలో అండి. నమస్తే. నమస్తే. పిల్లలు అంటే అప్పుడు మేము క్యాపిటల్ డబ్ల్యూ స్మాల్ డబ్ల్యూ ఇలా చదువుకునే వాళ్ళం. ఇంకా ఆడుకోవాలంటే రోడ్డు మీదకి వెళ్ళి దొల్లాడైనా ఆడుకుంటాం, కానీ ఫోన్లు పట్టేసుకొని ఆడుకున్న రోజులు మాకు ఫోన్ అంటే డిగ్రీ బీటెక్ అప్పుడు వచ్చిన ఫోన్లే తప్ప మరి రోడ్డు ఎక్కి కూర్చొని నాకు ఐఫోన్ కావాలి, ఇల్లు అవసరం లేదు అని అంటున్న అమ్మాయి వీడియోలు. మరి ఆ సైకాలజీలో అసలు ఆ మెంటాలిటీని ఎలా చూస్తాం మేము? అంటే ఈ అమ్మాయి పర్టికులర్ గా పిల్లలందరూ ఇలాగే ఉన్నారని చెప్పలేం, కానీ అండి పిల్లలందరూ కూడా ఫోన్ తో ఎక్కువ అనుబంధం అనేది ఈ జనరేషన్ లో ఎక్కువ ఉంది. అది మాత్రం నిజమే. కానీ ఇప్పుడు మనం వీడియోలో చూసిన లాగా విపరీతంగా బిహేవియర్ మాత్రం ఇది మాత్రం ఒక రకమైన బిహేవియరల్ డిజార్డర్ ఇది. ఓకే. అంటే ఇది ఒక బిహేవియరల్ ప్యాటర్న్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే చిన్నప్పుడు మామూలుగా పిల్లలు ఏదైనా అడుగుతారు, మనం ఏమో వాళ్ళు ఏడుస్తారు, ఏడ్చిన వెంటనే మనం ఇచ్చేస్తాం. అవును, ఇది అందరి పిల్లలకి తెలిసిందే. సో వాళ్ళకి తెలిసిన తారక మంత్రం ఏంటంటే ఏడ్చే అంటే వచ్చేస్తుంది. అందరూ ఇది వద్దు వద్దు చూసే తల్లిదండ్రులు అందరూ అనుకుంటారు వద్దు, మన పిల్లలు మాత్రం ఇలా అలవాటు చేయొద్దు అని అనుకుంటూనే ఉంటారు. మరి తెలిసి తెలియకుండా వెళ్ళిపోతూనే ఉంటుంది. కానీ ఇందులో కూడా కొంతమంది ఎట్లా చేస్తారంటే మామూలుగా ఏడుస్తున్నా కూడా కొంతమంది అమ్మ నాన్న అంటే తప్పైతే తప్పే, నువ్వు ఏడ్చినంత మాత్రం నీ తప్పైతే నేను ఇవ్వను అని కొంచెం వాళ్ళు మొండిగా ఉంటారు. అప్పుడు కొంతమంది పిల్లలు ఏం చేస్తారంటే 10 మందిలో వాళ్ళు ఏడవడం మొదలు పెడతారు. అంటే షాపులో అడుగుతున్నారు, ఇవ్వలేదు, అప్పుడు షాపులోనే కింద పడి కొట్టుకోవడం. అప్పుడు ఏంటంటే పరువు కోసం, 10 మందిలో పరువు కోసం అయితే చేస్తారు కదా. లేదు అలా ఏడుస్తున్న వాళ్ళని ఇంట్లో అంటే ఏడుస్తున్నా అనుకో, నువ్వు ఎంతసేపు అయినాడు నేనైతే ఇచ్చేది లేదని చెప్పి వాళ్ళు పక్క గదిలో వాళ్ళు పని చేసుకోవచ్చు. బయటకు వచ్చినప్పుడు ఇలా చేసినప్పుడు అది చేస్తే వాళ్ళని వదిలేసి వెళ్ళిపోలేరుగా, అది రెక్లెస్నెస్ అయిపోతుంది. ప్లస్ 10 మంది చూస్తారు, పరువు పోతుంది. అందు గురించి అయినా 10 మంది చండాలంగా ఉంటుంది అన్నదానికైనా ఇచ్చేస్తారు. ఎంత ఇవ్వద్దు అనుకునే వాళ్ళు కూడా ఏదైనా ఫంక్షన్ లోనో లేకపోతే మనకి ఏదైనా వర్క్ ఉంది మనల్ని కదిలించొద్దంటే అలా ఇచ్చేస్తుంటారు. అలాంటి బిహేవియర్స్ చిన్నతనంలో చేస్తే ఒకవేళ ఈ పిల్లకి కూడాను 10 మందిలో ఏడ్చింది కదా అని వాళ్ళ అమ్మ వాళ్ళు ఇచ్చేసో, లేకపోతే గట్టి గట్టిగా ఏడుస్తుంది అసహ్యంగా గొంతు వేసుకొని బేరమని ఏడుస్తుంటే అది భరించలేకనో, ఎందుకు వచ్చిన గోళ్ళ ఇప్పుడు సముదాయించడం కష్టమైపోయింది అన్న భావనకునో వాళ్ళు పిల్ల అడిగేవి చేసేస్తూ ఉంటే వాళ్ళకి ఇంకా ఇదే తారక మంత్రంలా పనిచేస్తుంది. అది మొదట్లో తిండి కోసమో బిస్కెట్ కోసమో చాక్లెట్ కోసమో డ్రెస్ కోసమో అన్నది ఇప్పుడు ఈ కేసులో ఏంటంటే ఆ అమ్మాయి కాస్త టీనేజ్ లో ఉంది కాబట్టి ఇప్పుడు ఫోన్ కోసం అలా ఏడుస్తుంది. అయితే ఫోన్ కోసం అలా ఏడ్చి దాంట్లో ఏంటంటే 10 మంది అటెన్షన్ గ్రాబింగ్, ఇక్కడ తనకు ఉన్న కష్టం ఏదో పెద్ద కష్టం అని అది క్రియేట్ చేసి అప్పుడు ఇప్పుడు అమ్మాయి అక్కడి నుంచి రావాలంటే తల్లిదండ్రులు వచ్చినప్పుడు ఏమంటారు, సరే కానీ నీకు ఏది కావాలో అది ఇస్తానులే అనేసి కదా లేపుతారు అక్కడి నుంచి. అప్పుడు తనకు కావాల్సింది జరుగుతుంది అన్నట్టు. ఓకే. మరి ఇంట్లో కాకుండా ఇంటి గుట్లో ఇంట్లోనే కాకుండా రోడ్డు మీదకి వచ్చేసి రోడ్డు మీద కూర్చొని నాకు ఇల్లు వద్దులేండి. నాకు ఒకప్పటి తరం అయితే ఇలా 10 మంది దగ్గర ఏడ్చినప్పుడు ఆ సరేనమ్మా ఇచ్చారని చెప్పి ఇంటికి తీసుకెళ్తే మామూలుగా ఉండేది కదా కొట్టడం, ఇంక దీనికి డబల్ ఉంటుంది కోటింగ్ ఉండేది. ఇప్పుడు మనం పిల్లల్ని అలా కొట్టాలని కానీ కొట్టమని కానీ అసలు మనం సూచించడం లేదు, అది కరెక్ట్ కాదని తెలుస్తుంది. దానివల్ల బిహేవియర్స్ ఏం పెద్ద కరెక్షన్ అవ్వడం లేదు. ఓకే. అంటే ఇదేదో మా అమ్మ నాన్నలు మమ్మల్ని కొట్టి పెంచారు చూసావరా, మీరు చేతగాని వాళ్ళు మీ పిల్లల్ని కొట్టట్లేదని కాదు. అసలు కొట్టడం వల్ల పిల్లల బిహేవియర్ అనేది చేంజ్ కావట్లేదు, దానివల్ల ఇంకా మొండి అవుతారే తప్ప చేంజ్ అయితే కాదు. అది బాలల హక్కుల ప్రకారం ఎవరిని కొట్టే హక్కు కూడా లేదు. ఇవన్నీ కన్సిడర్ చేసుకొని ఇప్పుడు ఎంతైనా నెమ్మదిగా చెప్పడమే. సో ఇప్పుడు ఈ పిల్లకి ఎట్లా చెప్పడం అంటే ఈమెకు అసలు అంత మొండితనానికి ట్రిగ్గర్ అవుతుంది ఏంటి అంటే ఈమెకి మొబైల్ నుంచి ఏం వస్తుంది ఆమెకి, ఓకే ఏదో గ్రాప్ చేస్తుంది, ఏదో విపరీతమైన ఆనందాన్నో విపరీతమైన స్నేహాన్నో విపరీతమైన ఇష్టాన్నో, ఓకే ఏదో అట్రాక్షన్ ఆమెకు ఆ మొబైల్లో బాగా దొరుకుతుంది. దానికోసం అది అలా ఏడుస్తుంది. సో అది ఏంటి, ఓకే
ఆ ఫీలింగ్ అనేది దేని నుంచి బాగా హైగా వస్తుంది ఆమెకి, ఇప్పుడు దానికి వేరే చోట్ల నుంచి ఎలా వస్తుందనే ఒక రీప్లేస్మెంట్ టాస్క్ మనం వెతకగలగాలన్నమాట. ఇలా కౌన్సిలింగ్తో వాళ్ళని కరెక్ట్ చేయవచ్చు. కానీ చూడటానికి చాలా ఫస్ట్ ఫేస్ చేసినప్పుడు చాలా అసహ్యంగా ఇబ్బందిగా అనిపిస్తుంది, కానీ బట్ వాళ్ళ బిహేవియర్లో వాళ్ళు కోరుకుంటుంది వాళ్ళకి ఆ హై ఇస్తున్న ఫీలింగ్ అంటే మొబైల్ నుంచి వాళ్ళకి వస్తున్న హై ఇస్తున్న ఫీలింగ్ ఏంటి, ఆ ఫీలింగ్ మొబైల్ కాకుండా ఇతర ఏ ఆరోగ్యకరమైన మార్గాల ద్వారా వాళ్ళు అది పొందవచ్చు అనేది వెతుకి దాంట్లో వాళ్ళని బిజీ చేయడం ద్వారా వాళ్ళకి మొబైల్ మీద ఉన్న ధ్యాస తగ్గుతుంది. ఇది చూసే అందరి తల్లిదండ్రులకు కూడా చెప్పం, మొబైల్ ఇవ్వకపోతే ఊరుకోరండి అని మనం ఇస్తున్న కొద్దీ ఇంకా దానికి అలవాటు పడిపోతూ ఉంటారు. అండ్ మొబైల్ లాంటిది ఏమవుతుందంటే వాళ్ళ క్రియేటివిటీ చంపేస్తుంది, వాళ్ళ ఆలోచన విధానాన్ని చంపేస్తుంది. ఒక విషయాన్ని 10 కోణాల్లో ఆలోచించి అనలైజ్ చేయగలిగిన వాళ్ళ దక్షతని చంపేస్తుంది. ఒకే విషయం పైన వాళ్ళు దీర్ఘంగా కాన్సన్ట్రేట్ చేయగలిగిన విషయాన్ని చంపేస్తుంది. ఇలా చాలా రకాల జీవితానికి మౌలికంగా అవసరమైన కొన్ని చిన్న చిన్న జీవన నైపుణ్యాలు కూడా వాళ్ళు చేసుకోలేని అసమర్థులుగా తయారు చేస్తుంది. అంటే మొబైల్లో అంతసేపు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా వాళ్ళ ఇన్వాల్వ్ అయిపోవటం అనేది. అందువల్ల వాళ్ళు ఏడుస్తున్నారు కాబట్టి మేము ఇస్తున్నాము, తప్పక ఇస్తున్నాము, ఇంకా వేరే పరిస్థితి లేక ఇస్తున్నాము అనేది ఆలోచించకండి. దానిలో నుంచి వాళ్ళు గ్రాప్ చేస్తుంది ఏదో ఇతర మార్గాల ద్వారా ఎలా కరెక్ట్ చేసుకోవాలో ఆలోచించాలి తప్ప ఇలా ఇస్తే ఏంటంటే మనకు వాళ్ళకి ఇప్పుడు పర్వాలేదు, కానీ ఏమవుతుందంటే లాంగ్ రన్లో వాళ్ళకి అవసరమైన అతి ముఖ్యమైన నైపుణ్యాలని మనం వాళ్ళ నుంచి జీవితానికి సరిపడా నైపుణ్యాలని పెంచుకోకుండా అసమర్థులు మనం చేస్తున్నాం అన్న విషయాన్ని మనం గుర్తించాలి. అంటే పేరెంట్స్ తప్పు కూడా ఉందంటారా? పేరెంట్స్ అంటే అమాయకత్వం వల్ల కొంత తప్పు ఎక్కడి వరకు అంటే నిజంగానే మీరు అన్నట్టు చాలా మంది వాళ్ళ పని అయిపోవాలి, గొడవ జరగకూడదు. కరెక్ట్. ఓకే, ఇప్పుడు కొంతమంది అంత ఎందుకండి మంచిగా ఎంజాయ్ చేద్దామని రెస్టారెంట్కి వెళ్తున్నారు, రెస్టారెంట్కి వెళ్ళారు, వాళ్ళు మాట్లాడుకుంటూ చక్కగా హ్యాపీగా కబుర్లు చెప్పుకుంటూ తినాలి. పిల్లలు ఇక్కడ ఉన్న పిల్లను ఏం చేస్తుంది, ఇప్పుడు మాటికి కదిలిస్తూ ఉంటుంది, లేకపోతే మాటకి అదేంటంటుంది, ఇదేంటుంది, ఇది కాదంటుంది, అది కాదంటుంది. సో వీళ్ళ కాన్వర్సేషన్ కంటిన్యూ కాదు. అందుకని నువ్వు కదిలించే కొంతసేపు ఆడుకో నువ్వు కామ్గా అని చెప్పి ఇట్లా మొబైల్ ఇస్తారు కదా. అలా ఇవ్వడం మనం చూస్తున్నామా లేదా? ఏ పెళ్లికి వెళ్తారు లేదా ఆఫీస్కి వెళ్తారు, ఆఫీస్ పని చేసుకోవాలి, వాళ్ళ ఇంట్లో వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకోవాలి, పని చేసుకోవాలి, వీళ్ళు మాట డిస్టర్బ్ చేస్తున్నారు, నన్ను డిస్టర్బ్ చేయమాకు, ఒక గంట నువ్వు వాడుకో. అలాగా ఎంగేజ్ చేయడం కోసం. అంతకుముందు ఏంటంటే ఇదిగో బొమ్మలు 4 బొమ్మలు ఇచ్చి ఇదిగో ఈ బొమ్మలతో ఆడుకో అని ఇచ్చినట్టు బొమ్మలు ఇచ్చి ఆడుకొని నా పనిలోకి అడ్డం రామాకని చెప్పేవాళ్ళు. ఆ తర్వాత టీవీ పెట్టి టీవీ చూస్తూ ఉండు, నా పనికి అడ్డం రావద్దని చెప్పారు. ఇప్పుడు టీవీ కంటే కూడా మొబైల్ ఎక్కువ అట్రాక్టివ్గా ఉంది కాబట్టి మొబైల్కి ఇచ్చి చేస్తున్నారు. టీవీ కనీసం ఒక రకంగా నయం, ఎందుకంటే దూరం నుంచి చూస్తారు, పెద్ద స్క్రీను, దూరం నుంచి చూస్తారు, టీవీ చూస్తే కళ్ళు పాడైపోతాయని చెప్పేవారు మా చిన్నతనంలో. ఓకే, టీవీకే కళ్ళు పాడైపోతాయి, మొబైల్కే అనుకోవాలి. మరి ఒక రకంగా అది కాస్త నయం, దానికంటే ఇది మరి దారుణమైన పరిస్థితుల్లో ఉంది కాబట్టి అలా రీప్లేస్మెంట్ గా మొబైల్ ఆలోచించద్దు, వేరే ఏం ఆలోచిస్తారో ఆలోచించండి. ఇప్పుడు యాక్చువల్గా అలాంటి అవగాహనతో పెంచుతున్న తల్లిదండ్రుల సంఖ్య పెరుగుతోంది. మొబైల్ పరంగా మేము పిల్లల్ని ఎంటర్టైన్ చెయ్యం, ఓకే, కానీ మేము రకరకాల మార్గాలు వెతుకుతామని చెప్పి అలాంటికి అంత పోటాపోటీ ఎగ్జైట్మెంట్ వాళ్ళకి ఇవ్వగలిగిన ఇలాంటి గేమ్స్ వెతుకుతున్నారు. పెన్ పేపర్ గేమ్స్ కానివ్వండి, పజిల్స్ కానివ్వండి, ఇలా రకరకాల వాటిల్లో నిజంగానే పిల్లల్ని ఇన్వాల్వ్ చేస్తూ, కాకపోతే దట్ విల్ టేక్ ఎ లాట్ ఆఫ్ పేరెంట్స్ టైం ఆల్సో. ఓకే, పిల్లలకి ఆ ఆట మీద ఇంట్రెస్ట్ వచ్చి దాంట్లో ఇన్వాల్వ్ అయ్యేంత వరకు అమ్మా నాన్నలు కూడా వాళ్ళతో పాటు కూర్చొని అంతే లెవెల్ ఆఫ్ ఎగ్జైట్మెంట్ చూపించగలగాలి. నువ్వు ఎగ్జైట్ అవ్వు, నాకేం పెద్ద ఎగ్జైట్మెంట్ లేదనుకో, దాంట్లో నువ్వు ఎగ్జైట్ అవ్వు అని చెప్పి వదిలేసినా కూడా మళ్ళీ పిల్లలు కనెక్ట్ కాదు. వీళ్ళు కూడా కూర్చొని అంతే ఎగ్జైట్మెంట్ చూపిస్తూ చేయగలిగిన లాంటివి దానికి కొంత టైం పడుతుంది. కానీ అంత టైంకి సిద్ధపడి కూడా పిల్లలకి మొబైల్ వల్ల జరిగే నష్టాలు మాత్రం మేము ఆపుతాము, కావాలంటే మేము మా టైం ఇస్తాము, మేము కావాల్సినంత కొంత మావేమైనా పర్సనల్ ఉన్నా ఆపుకుంటాము అనుకునే తల్లిదండ్రుల సంఖ్య కూడా పెరుగుతోంది. వాళ్ళ నుంచి మనం నేర్చుకోగలిగిన విషయాలు నేర్చుకోగలగాలి. లేకపోతే ఇలానే ఏదో అనవసరమైన విషయాన్ని చాలా ఎక్కువగా గ్రాప్ చేస్తోంది ఈ పిల్ల దాని నుంచి. లేదంటే ఇంకొన్ని కేసెస్లో మేము చూస్తాం ఏంటంటే వీళ్ళు కొంచెం చిన్న వయసులోనే చూడకూడని ఇవన్నీ చూసేసి, వీడియోస్ చూసేసి మాట్లాడుకోవడం అనే మాటలు ఇవన్నిటికి అలవాటు పడిపోతూ ఉంటారు. ఫోన్ లేకపోతే ఆ ప్రపంచం అంతా కట్ అయిపోయినట్టు. ఈ ప్రపంచం వాళ్ళకి ఇష్టం లేదు, ఆ ప్రపంచమే కావాలి, ఆ ప్రపంచంలో ఉండాలంటే మొబైల్ మాత్రమే దానికి మార్గం. అలాంటి వాటికి అలవాటు పడిపోయి కూడా కొంచెం ఇలాంటి గొడవలు చేస్తూ ఉండటం కూడా చూస్తాం. సో ఏ కోణంలో చూసినా ఇది ఒక అనారోగ్యకరమైన పరిణామమే. ఓకే, థ్యాంక్ యూ.